నందు శ్రావ్య విషయంలో చేసిన పనికి అహల్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. గదిలో అహల్య గౌతమ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నేననే దాన్ని లేకపోతే శ్రావ్య జీవితం బాగుండేది, అలాగే ఈ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండేవారు కదా అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. దాంతో గౌతమ్, మీకు నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇది మీ కుటుంబం, నా భార్యగా ఈ ఇంటి కోడలుగా మీ స్థానం శాశ్వతం అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో శ్రావ్య అన్నయ్య అని ఏడుస్తూ గదిలోకి వస్తుంది. గౌతమ్ని హగ్ చేసుకొని ఏడుస్తూ, అన్నయ్య, మన ఇంటి పరువుని, జరిగిన పెళ్ళిని మొత్తాన్ని కూడా నందు తీసుకువెళ్ళి అదితి పాదాల దగ్గర పెట్టేశాడు. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అన్నయ్య, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, నాకు నందు కావాలి, నేను ఆ ఇంటి కోడలు అవ్వాలి అని చెప్పి శ్రావ్య కుప్పకూలి గౌతమ్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. శ్రావ్య అలా ఏడుస్తూ ఉంటే గౌతమ్ అహల్య ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో అహల్య గౌతమ్ ఇద్దరు కలిసి శ్రావ్య జీవితాన్ని ఏ విధంగా చక్కదిద్దుతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.